ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో దేశీయ గృహ రుణ వడ్డీ రేట్లు దిగివస్తున్నాయి. ప్రధాన బ్యాంకులన్నీ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించాయి. దీంతో గృహ రుణాలతో పాటు వాహన, వ్యక్తిగత రుణాలు మరింత చౌకగా మారాయి. ఈ ఎఫెక్ట్తో రియాలిటీ రంగం మరింత దూసుకుపోతుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దేశీయంగా దిగివస్తున్న గృహ రుణ వడ్డీ రేట్లు, అన్ని రకాల వడ్డీ రేట్లను తగ్గించిన ప్రధాన బ్యాంకులు, మరింత చౌకగా మారిన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, వడ్డీ రేట్ల తగ్గింపుతో రియాలిటీ రంగానికి బూస్టింగ్. ఆర్బీఐ ఇటీవల 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 5.25% దిగొచ్చింది. ద్రవ్యోల్బణం రేటు లక్ష్య పరిధి కంటే తక్కువగా ఉండటంతో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో దేశీయంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు దిగొస్తున్నాయి. కొన్ని ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గిస్తూ గుడ్ న్యూస్ చెప్పాయి. రెపో రేటు తగ్గింపు తర్వాత వెంటనే బ్యాంక్ ఆఫ్ ఇండియా తన లింక్డ్ లెండింగ్ రేటు ఆర్బీఎల్ఆర్ ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే గృహ రుణం 8.35% నుంచి 8.10% దిగొచ్చింది. ఈ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్లకు అందించడం ప్రారంభించింది. రెపో లింక్డ్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ను 8.20% నుంచి 7.95% తగ్గించింది. అంతేకాకుండా ఇండియన్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త రేట్లు డిసెంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రెపో ఆధారిత రుణ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో గృహ రుణాలపై 8.15% నుంచి 7.90% తగ్గింది. కరూర్ వైశ్య బ్యాంక్ కూడా తన కస్టమర్లకు అన్ని కాల పరిమితి గల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ తగ్గింపును ప్రకటించింది. గృహ రుణాలపై వడ్డీ రేటు 9.55% నుండి 9.45% తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు డిసెంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్బీఐ రేటు తగ్గింపునకు అనుగుణంగా గృహ రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు మరియు రెపో లింక్డ్ లెండింగ్ రేటుతో అనుసంధానించబడిన ఇతర రుణాలు సహా రీటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటించింది. గృహ రుణాలు 7.10% నుంచి, వాహన రుణాలు 7.45% నుంచి ప్రారంభమవుతాయని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలిపింది.